ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను. ఇదే పొన్నం ప్రభాకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఈ ఆక్షన్ భూముల మీద సిబిఐ కోసం లెటర్ ఇచ్చిన రోజు, మరి ఈ ఆక్షన్ భూముల మీద లేకుంటే ఇదే ఆయన దగ్గర ఉన్నటువంటి ఈరోజు చేవెళ్ళ ఎంపీగా అనౌన్స్ చేసినటువంటి రంజిత్ రెడ్డి గారు, ఆయన మీద మీరు దేవాదాయ భూములు కాజేసిందని 3,000 కోట్ల రూపాయల అది బక్కజొన్న స్కామ్ అని చెప్పేసి, లేకుంటే ఇంక 10 ఎకరాల భూమి స్కామ్ అని చెప్పి రకరకాలుగా మీరు మాట్లాడారు కదా. మరి ఆయనను ఈరోజు మీరు ఎందుకు అక్కసం చేరుకొని టికెట్ ఇవ్వాల్సి వచ్చిందో వీటికి సమాధానం చెప్పాలా. లేకుంటే ఈ యాక్షన్ భూముల మీద కానీ, లేకుంటే ఈ కాళేశ్వరం మీద కానీ ఆ రోజు మీరు ఒప్పుకున్నట్లా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలని సిబిఐకే డైరెక్ట్గా నేరుగా లెటర్ ఇచ్చినది సాధ్యం కాదని తెలిసి కూడా మరి ఈరోజు మీరు ఎందుకు యూటర్న్ తీసుకొని బ్యాక్అవుట్ అయ్యి ఈరోజు ఎందుకు మీరు ఆ సిబిఐ ఎంక్వైరీకి మీరు వెళ్ళడం లేదు, సిబిఐ ఎంక్వైరీ కోసం లెటర్ రాయడం లేదు, దానికి సమాధానం చెప్పాలా. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 412 హామీలు 6 గ్యారంటీలు ఒక్కటి కూడా మీరు ఇవ్వనటువంటి దుస్థితిలో ఆ రోజు నెల అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, 3 నెలలు పోయి 100 రోజులైనా అది పూర్తి చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో మీరు ఉన్నారు కదా, దానికి మీరు సమాధానం చెప్పాలా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఓకే, ఈ రకంగా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కదా, దాని గురించి మీరు మాట్లాడాలా. ఈరోజు కేవలం ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారో దానికి మీరు సమాధానం చెప్పాలా. మీ మంత్రులే మీ కంట్రోల్లో లేరు. ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. ఈ మంత్రి మాట్లాడితే నాకు సంబంధం లేదు, ఆ మంత్రి మాట్లాడితే నాకు సంబంధం లేదు. ఇదా మీ అడ్మినిస్ట్రేషను. మీ అడ్మినిస్ట్రేషన్లో మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో కంట్రోల్ అయినటువంటి ప్రభుత్వం నడుస్తున్నది. ఓకే మహేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా గురించి మాట్లాడారు. బీజేపీ దగ్గర ఉందంటున్నారు. హైదరాబాద్ డబ్బు ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసుకు చేరుతుంది అని చెప్తున్నారు. ఇవే ఆరోపణలు చేసిన కేటీఆర్ మీద కేసు ఫైల్ అయ్యింది. ఇప్పుడు మీ మీద కూడా కేసు ఫైల్ చేస్తే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం సార్. మేము కేసులకు భయపడ్డం కాదు. నిన్న జరిగినటువంటి చెంకిచెర్లకి నిన్న మా నాయకుడు బండి సంజయ్ గారు వెళ్తే పరామర్శ చేయడానికి వెళ్తే కూడా కేసులు పెట్టినటువంటి నిస్సాయ పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నది. పరామర్శ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే మేము కేసులకు భయపడే పార్టీ కాదు, కేసులకు భయపడే నాయకులు మేము అసలే కాదు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్. సో మీరు తలుచుకుంటే కేవలం 48 గంటలు చాలు, 2 డేస్లో స్మాష్ మటాష్, అంతేనా సార్? మేము ఎప్పుడు అప్రజాస్వామ్యంగా మేము ఆలోచన చేయలేదు, అప్రజాస్వామ్యంగా చేయము. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, మా పార్టీలో ఏమైనా చేరాలన్నా రాజీనామా చేయించి మాత్రమే చేర్చుకున్న చరిత్ర మాకున్నది. మేము అలాంటి ఆలోచన చేయలేదు, అలాంటి ఆలోచన చేయము. మీరు మా జోలికి వచ్చి మీరు అప్రజాస్వామ్యంగా ఆలోచన చేస్తే మేము కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే మాకు 48 గంటలు చాలు అని చెప్తున్నాం తప్ప మేము అలాంటి ఆలోచన కానీ మేము కనీసం అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. కానీ మా జోలికి వస్తూ ఊరుకునేది లేదని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడేందుకు మహేశ్వర్ రెడ్డి గారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతుంటే బీజేపీకి కూడా భయం పట్టుకున్నట్టు అనిపిస్తుందా అన్న అనుమానాలు కలిగించేలాగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి వెళుతున్నారన్న టెన్షన్ ఉందా అనిపించేలాగా బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కమెంట్ చేశారు. అయితే ఇదే విషయమై ఆయన రెస్పాన్స్ అయిన తీరు మనం చూస్తున్నాము. అవసరం మాకు లేదు, నిజానికి మేము గేట్లు తెరిస్తే 48 గంటల్లో ఎమ్మెల్యేలు కాదు కదా ప్రభుత్వాన్నే పడగొడతాము, షిండేలు మాకు చేతుల్లో సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.